ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాలి. రియాల్టర్లు, కాంట్రాక్టర్లు నేడు రాజకీయాల్లో ఉన్నారు. చిన్న ఉద్యోగుల ఇళ్లల్లో కోట్లు దొరుకుతున్నాయి. అవినీతి అధికారులు కోర్టులు కఠిన శిక్ష వేయాలి. సాగు భూములకి రైతు భరోసా ఇవ్వాలి. మండలి చైర్మన్ గుత్తా శకుందరెడ్డి గారు. మరి మీరు మాత్రం పెట్టుబడిదారులు గారా? మీరు మాత్రం కాంట్రాక్టర్లు గారా? మీకు వ్యాపారాలు ఇవ్వరా? గుత్తా శకుందరెడ్డి గారు, మరి ఇక మీకే తెలవాలి. మీరు మొదట ఏ ఏ రాజకీయ పార్టీ ప్రస్థానం మొదలుపెట్టి ఎక్కడికి వచ్చి ఎక్కడ బెనిఫిట్ పొంది మీరు వృద్ధి చెందిన తర్వాత ఇప్పుడు ఏ పార్టీ జెండా మోస్తున్నారు, వాటిని కూడా లెక్కలు ప్రజలకు అందరికీ తెలుసు. మీరు చెప్పింది మాత్రం నిజమే, కానీ ఆ నిజంలో మీరు కూడా భాగస్వామ్యాలు ఉన్నారు. మీరు కూడా కాంట్రాక్టర్లే, మీకు వ్యాపారాలు ఉన్నాయి. మీరు కూడా 100 కోట్లు ఖర్చు పెట్టి గెలవడానికి మీరు సుముఖత లేరేమో, కానీ నిజంగా 100 కోట్లే కాదు 1000 కోట్లు ఖర్చు పెట్టేటువంటి దుర్మార్గులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి విష సంస్కృతి ప్రారంభమైంది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పాలన గారించని అందరికీ తెలిసిందే. పెట్టుబడిదారులు మొత్తం కూడా విద్యా వ్యవస్థ నుంచో, ఆరోగ్య వ్యవస్థ నుంచో, రియల్ ఎస్టేట్ నుంచో, ఇంకొక కంపెనీ నుంచో రాజకీయ నాయకులను డైరెక్ట్ రాజ్యసభకు ఎంపీలుగాను ఎమ్మెల్యేగా రావడానికి సుముఖమైన మార్గం ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఆ పార్టీ నుంచే కదా మీరు వచ్చింది.